డిసెంబర్ 31 రాత్రి ఎలాంటి కారణం లేకుండా నన్ను నూతకల్ పోలీసులు నన్ను చిక్కపాచారని, నాకు ఖచ్చితంగా న్యాయం కావాలని ఈరోజు ఎవరైతే బాధితుడు రాము ఉన్నాడో వాళ్ళ బంధువులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ కులస్తులు కావచ్చు, వీ వాంట్ జస్టిస్, మాకు న్యాయం కావాలి, న్యాయం అయ్యే వరకు మేము ఇక్కడి నుంచి లేచేయలేదని విసిగించి కూర్చున్నారు. అసలు వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలి వారి మాట తెలుసుకుందాం. అలా చెప్పండి, అసలు ఏం జరిగింది, మీకు ఎలాంటి న్యాయం కావాలి? నా పేరు కాటూరి రాము, ఎస్సీ కాలనీ. ఇంటి దగ్గర ఉండి మా ఇంటి దగ్గర అరుగు మీద కూర్చున్నాను. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారన్న అంటే ఏదో తాగుతున్నాము అది ఇది అనేసి మా మీద లేనిపోని నిందలేసి, సరే తాగుతున్నామన్నా మా ఇల్లు ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయట్లేమన్నా కానీ ఎస్ఐ గారికి కాల్ చేసి రక్షకు తెప్పించుకొని నన్ను స్టేషన్ తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఇలా ఒక దెబ్బలు చూడండి, ఇక్కడ లోపల చాలా ఉంటాయి, చూపెట్టలేకపోతున్నా, లోపల చాలా ఉన్నాయి దెబ్బలు. రెండు చేతులు ప్యాచర్ అయినాయి. నన్ను తీసుకొచ్చి ఇలా కొట్టడానికి కారణమైంది, నాకు ఆయనకు ఏంటి శత్రుత్వం ఏమైంది? నన్ను ఈ దెబ్బలకు, నాకు జరిగిన అన్యాయానికి నాకు న్యాయం చేయాలి. ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాలని, పై అధికారులు చర్యలు తీసుకొని నాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. బాధితులు భార్య ఉన్నారు, వాళ్ళు చూస్తున్నాం మనం ఇక్కడ చిన్న పిల్లలతో ఇక్కడ శోకసాగరంలో మునినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నా భర్త చేస్తేనే మాకు ఆయన రెక్కాడితేనే మాకు డొక్కలాడుతున్నాయి, అసలు మాకు న్యాయం కావాలని కూడా ఆమె కన్నీరు మున్నీరు అవుతాం. వారు మాట చూస్తాం, చెప్పమ్మా ఏం జరిగింది, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? 31st నైట్ రోజు నేను మా అత్త మా అన్న చెల్లెళ్ళు ఇంట్లో ఉండి రెడీ అవుతున్నాం చర్చ్కి వెళ్ళడానికని. రెడీ అయ్యాము మేము, అలా వెళ్ళామో లేదో ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి ఆయనతో ఆర్గ్యూ చేయడం జరిగింది. ఆయనను బలవంతంగా రక్షక్ దాంట్లో వేసుకొని వెళ్ళిపోయారు. ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత పావుగంట సేపు తనను కొట్టడం, ఈ దెబ్బలు తగలడానికి చోట తగిలితే నా భర్తకి ఏమన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంది? నాకు 3 ఆడపిల్లలు, నాకేది వద్దు, నా భర్తకి న్యాయం జరగాలి. ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ ఏ కారణం తీయట కొట్టిరు, వాళ్ళు మా ముందుకు రావాలి, మాకు సమాధానం చెప్పాలి, వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అంతవరకు నేను, నా కుటుంబ సభ్యులు, నా ఊరు వాళ్ళందరూ నిరసన చేస్తూనే ఉంటాము. వాళ్ళని తప్పకుండా శిక్ష పడాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని ఈ నిరసన మాత్రం ఇంతటితో ఆపేది లేదు. దయచేసి నా బిడ్డల ముఖం చూసి మాకు న్యాయం చేయండి, మాకు అదే కావాల్సింది. 2 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే ఒక దళితుడైనటువంటి నన్ను, అంటే ఒక మసీదుకి పోవాలన్నా, చర్చికి పోవాలన్నా, దేవాలయానికి పోవాలన్నా కూడా మాకు స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామ్య దేశంలో మేము చర్చికి పోదామని డిసెంబర్ 31 రాత్రి నేను నా భార్య, మా తల్లి, మా పిల్లలందరూ కలిసి కూడా ప్రయాణం అయ్యాము. అనుకోకుండా నేను అరుగు మీద కూర్చున్నాము, ఇద్దరిలో పోలీసు వాళ్ళు వచ్చి నన్ను దుర్భాష ఆడడం జరిగింది. ఆ దుర్భాష ఆడిన నేపథ్యంలోనే వాళ్ళు నన్ను వెహికల్స్కురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మహేంద్రనాథ్ నాపై విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. చూస్తున్నాం, మనం విజువల్స్ చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద దెబ్బలు కనిపిస్తున్నాయి, 2 చేతులకు 2 ఫ్యాక్టరీలు కనిపిస్తున్నాయి. అయినా కూడా ఇప్పటి వరకు కూడా అంటే దగ్గర 48 గంటలు దాటుతున్నా కూడా ఇప్పటివరకు అలాంటి వాళ్ళ మీద, పోలీసుల మీద ఎలాంటి చర్యలు లేవు. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి, జస్టిస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మాకు న్యాయం అయ్యే వరకు మేము ఖైలేజీతో అతను భార్య పెడుతున్నారు. నాకున్నది 3 పిల్లలు, నా పిల్లలు జీవనం ఏంది, నా జీవనం ఏంది? ఎందుకంటే కలవాని చోట కూడా దెబ్బలు తగిలాయి, అయినా కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఖచ్చితంగా న్యాయం అయ్యే వరకు మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. భార్య పిల్లలే కాదు, తల్లిదండ్రులే కాదు, వాళ్ళ పెద్ద ఎత్తున కూడా కుల సంఘాలు రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అంటే దళితులు కావడం వల్లే మమ్మల్ని కొట్టారా? దళితుడు అంటే దేశంలో వాళ్ళకు ఎక్కడ కూడా న్యాయం లేదా? ఇంకా అణగారిన వర్గాల లాగానే మమ్మల్ని చూస్తున్నారు తప్ప మాకు న్యాయం జరిగే విధంగా మాకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే అదే ఎవరైనా అగ్రకులాల వారు అయితే ఇప్పటివరకు కూడా ఎస్ఐని కావచ్చు, లేకపోతే పోలీసులు సస్పెండ్ చేసేవాళ్ళు, మేము దళితులను చేపట్టే మా మీద చిన్న చూపు చూస్తున్నారని వాళ్ళు పేర్కొంటే ఖచ్చితంగా ఎస్ఐ అయితే కానిస్టేబుల్ సస్పెండ్ చేసే వరకు కూడా మా పోరాటం ఆగాలని వాళ్ళు పేర్కొంటున్నారు. డిసెంబర్ 31 తారీఖు నూతనకల్ పోలీస్ స్టేషన్లో రాము అనే యువకుని తీసుకొచ్చి అకారణంగా కొట్టారనే ఉద్దేశంతో గత 2 రోజుల నుంచి కూడా నాకు న్యాయం కావాలంటూ బాధితుడు బాధ్యత కుటుంబం మొత్తం కూడా పోలీస్ స్టేషన్ ముందు ధర చేయడం జరిగింది. ఇదే విషయాన్ని మనం తూర్పు తీసి శ్రీనివాస్ గారిని అడిగిస్తాం. సార్ నమస్తే సార్, ఇది ఎలాంటి మార్పులు చూపిస్తారు, అసలు ఫైనల్ ఏమైంది? ఇది మన 31st రోజు నైట్ మా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటే ఈ కటారి రాము అనే వ్యక్తి బయట ఇంటి ముందర కూర్చొని అతను వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని మందు తాగుతారని చెప్పేసి మా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి అతను మా వాళ్ళతోటి కొద్దిగా దురుసుగా ప్రవర్తించి మా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లాక్కొని కొద్దిగా న్యూసెన్స్ చేయడం జరిగింది.
దాని క్రమంలోనే అంతట్లో పెట్రోలింగ్లో ఉన్న మా ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. అతన్ని కస్టడీలోకి తీసుకొని పిఎస్ తీసుకొచ్చి కూర్చోబెట్టే క్రమంలోనే మా ఎస్ఐ గారు తోటి కొద్దిగా దురుసుగా ప్రవర్తించి పిఎస్కి వచ్చిన తర్వాత అతన్ని నెట్టేయడం జరిగింది. దాంతో మా ఎస్ఐ గారు కొద్దిగా సీరియస్ అయ్యి అతని మీద చేసుకోవడం జరిగింది. అంతకుమించి ఏం లేదు. దీని మీద కూడా రాము ఒక కంప్లైంట్ ఇచ్చారు, నన్ను ఇట్లా కొట్టారని చెప్పేసి, కొద్ది దెబ్బలు ఉన్నాయి, నన్ను కొట్టారని చెప్పారు ఎస్ఐ గారు అని చెప్పి. దీని మీద డీటెయిల్గా నేను ఎంక్వైరీ చేసి మా సీనియర్ ఆఫీసర్లకి ఒక రిపోర్ట్ కూడా పంపిస్తాను. దాంట్లో మా సీనియర్ ఆఫీసర్లు మా వాళ్ళ మీద ఏమైనా తప్పుంటే మాత్రం కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారు. అంటే బాధ్యత కూడా మీరు ఏమంటుందంటే నా భర్త కావచ్చు, నా కుమారుడు కావచ్చు, ఒకవేళ అనుకోకుండా ప్రవర్తిస్తే కేసులు నమోదు జరగానే ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, చేతి కొట్టడం అని మీడియా ముందు కూడా చూడడం జరిగింది. దాని ఏదో చూస్తున్నారు. ఇప్పుడు బాధితుడు చెప్పేదాని ప్రకారంగా నేను ఒకటి ఆ రోజు అసలు అక్కడ ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నానండి. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత పిఎస్లో కూడా అసలు ఏం జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నాను. ఈ ఎంక్వైరీలో నా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఒక నేను రిపోర్ట్ అనేది మా పై అధికారులకు పంపించడం జరుగుతుంది. దీని మీద కంపల్సరీగా మా ఆఫీసర్లు యాక్షన్ తీసుకుంటారు. ఎప్పటి వరకు ఎంక్వైరీ పూర్తయ్యే అవకాశం ఉంది? ఇక్కడ 2 రోజులండి. ఈ 2 డేస్లో నేను ఎంక్వైరీ రిపోర్ట్ కంప్లీట్ చేసి నేను పై ఆఫీసర్లకు పంపిస్తాను. కంపల్సరీగా దీని మీద ఒక నివేదిక తయారు చేసి సీనియర్ అధికారులకు పంపిస్తాను. దీని మీద మా ఆఫీసర్లు కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారు. అంటే చివరిగా చెప్పండి, ఎవరైనా బాధితులు స్టేషన్కి వస్తే వాళ్ళ మీద పోలీసులు చేసుకోకుంటున్నారంటే మీరు ఏం సూచన తీసుకున్నారు? పోలీసులు ఎస్ఐలు కావచ్చు, కింద ఉన్న కానిస్టేబుల్ కావచ్చు. లేదండి, కంపల్సరీగా ఏ బాధితుడైనా పిఎస్కి వస్తే కంపల్సరీగా అతని కూర్చోబెట్టి మాట్లాడి అతని ప్రాబ్లం ఏందని చెప్పేసి విని అతని సమస్యని పరిష్కరించడమే మా మొదటి కర్తవ్యము. కంపల్సరీగా వచ్చిన వాళ్ళని మాత్రం కంపల్సరీగా కూర్చోబెట్టి మాట్లాడతాము. ఎవరిని కొట్టడానికి అయితే ఎటువంటి ఏం లేదు. మరి తుంగతుర్తి సిఐ చెప్పేది ఒకటి ఏంటంటే, ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆయనకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాము, పోలీసుల మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్తాము.